ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 19వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తిథి దశమి. ఉదయం 11 గంటల 58 నిమిషాల వరకు. నక్షత్రం మృగశిర. మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 3 నిమిషాల నుంచి 5 గంటల 42 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుంచి 1 గంట 36 నిమిషాల వరకు. తిరిగి 3 గంటల 9 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. ఈరోజు విశేషం సోమవారం దశమి మృగశిర నక్షత్రం. ఈ సోమవారం రోజు మహాశివుణ్ణి పూజించిన ప్రార్థించిన విశేషమైన పుణ్యఫలం. ఈరోజు వేకోజామునే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైంది. శివుణ్ణి పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివునికి సమర్పించకూడదు. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే ఆ భోళా శంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి. శివునికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కనులను సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇవి గత 3 జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో కోయకూడదు. వీటిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి. సంపంగి పూలతో శివుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది. ఓసారి తప్పుడు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడట. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి, గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పోయకూడదు. వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్ఘాయుష్యును సూచిస్తుంది. శంకు పుష్పాలు, తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది. కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతో పూజించాలి. శమీపత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయం ఉంటుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. కోరుకున్న ఫలితాలు వస్తాయి. 1-2 కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. గృహ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. కొందరి మిత్రులకు సహాయం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. కొన్ని శుభవార్తలను వింటారు. దీనివల్ల మీలో శక్తి పెరుగుతుంది. మీరు కొందరు తెలియని వ్యక్తుల మద్దతును పొందుతారు. ఈ కారణంగా మీకు కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. వ్యాపార బలం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఐశ్వర్యవంతులవుతారు. మీ గురించి పెద్దవాళ్లకు తెలుస్తుంది. ప్రోత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. రాజీ ప్రయత్నాలు చేయడానికి అత్యంత అనుకూలమైన కాలం. ఈ కాలంలో మిమ్మల్ని చిరాకు పరుస్తున్న విఘ్నాలు వాటంతట అవే తొలగిపోతాయి. ఉద్యోగ జీవనంలో పై అధికారుల వలన ఒత్తిళ్లు లేదా ఆకస్మిక ఉద్యోగ నష్టం. విలాస వస్తువులు కొనడానికి ఇది అంత అనుకూలమైన మాసం కాదు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం చేయడానికి అనుకూలమైన కాలం. వ్యాపార విస్తరణకు, నూతన ప్రయత్నాలకు, పరదేశ వీసా సంబంధిత ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు మంచి అనుకూలమైన సమయం. కనిష్ట సోదరుల విషయంలో ఒక సమస్య ఉంది. తీర్థయాత్రలు చేయడానికి కూడా ఈ అనుకూలమైన కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ధర్మదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది. మొహమాటం పనికిరాదు. కర్తవ్య దీక్షతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. అభీష్టం నెరవేరుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. కానీ కుటుంబ గౌరవ విషయంలో మీకు నచ్చని ఫలితాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో బంధువర్గం వారి సహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన కార్యాచరణ అవసరం. తమ సంపదను పెంచుకోవడానికి తప్పుడు మార్గాలు అనుసరించవద్దు. లేదంటే మీరు అనవసరమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఉద్యోగులు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ జీవులకు వారు పనిచేసే కార్యాలయాలలో తోటి ఉద్యోగులతో శత్రుత్వాలు వివాదాల వలన చికాకులు ఉంటాయి. మిత్రుల విషయంలో అతి నమ్మకం వలన నష్టం ఎదురవుతుంది. సమయ పాలనలో విఫలమవడం వలన ఉన్నత అవకాశాలను కోల్పోతారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పట్టుదలతో పని ప్రారంభించండి. ఉద్యోగరీత్యా మిశ్రమ కాలం నడుస్తోంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. తండ్రి గురువుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీరు తండ్రి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ జీవితంలో ఉండేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మిత్రుల సహాయం తీసుకోవాలి. పట్టు విడుపులతో వ్యవహరించండి. చెడు ఊహించవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆశించిన ఉద్యోగం పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వలన ధన వ్యయం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నివాస సంబంధ స్థాన మార్పు లేదా ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైనది. కుటుంబ జీవనంలో స్త్రీలకు శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించలేరు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించే సమయం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ధనలాభం ఉంది. అర్హతలను పెంచుకుంటూ అవకాశాలను అందుకోవాలి. సుస్థిరమైన జీవితం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తాయి. వ్యక్తిగత పనుల కారణంగా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు అసంపూర్తిగా ఉండే పనులను పూర్తి చేయాలి. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరే అవకాశం ఉంది. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగ జీవనంలోని వారికి అవిశ్రాంత శ్రమ ఎదురవుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థికంగా కార్యానుకూలత ప్రారంభమవుతుంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. జీవిత ఉన్నతికి కారణమయ్యే మార్పులు ఎదురవుతాయి. కుటుంబ వ్యాపార వ్యవహారాలు మాత్రం కొంచెం మందగమనంతో కొనసాగుతాయి. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యత ఉండదు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. నువ్వులు కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. గతం కన్నా మంచి ఫలితాలు సాధించే కాలం. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారుల విశ్వసనీయతతో మంచి లాభాలు వస్తాయి. మీరు కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకోవచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చేసుకోవాలి. వ్యాపారంలో శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. కొందరు ఇబ్బంది పెట్టవచ్చు. తెలివిగా వ్యవహరించాలి. ఒత్తిడి లేకుండా పనులు చేసుకోవాలి. అన్ని వర్గాల వారికి ధనాదాయం బాగుంటుంది. మిక్కిలి సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది.
తలపెట్టిన పనుల్లో సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, వ్యక్తిగత జీవన సంతోషాలు ఆశించిన విధంగా పొందగలుగుతారు. భవిష్యత్తు పరిణామాలు ఊహించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి. నూతన పరిచయాలు ఉత్తమ దీర్ఘకాలిక మైత్రి సంబంధాలకు దారితీస్తాయి. సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవన మార్గంలోని అవరోధాలు వాటంతటవే తొలగిపోయే గ్రహ బలాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశివారు అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు. విశేష గౌరవం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అపోహలు తొలగుతాయి. గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. సంతృప్తినిచ్చే అంశం ఉంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ ప్రవర్తన 10 మందికి ఆదర్శవంతమవుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. గృహయోగం ఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఉపశమనం పొందుతారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానలేమి దంపతుల సంతాన ప్రయత్నాలకు అనుకూలమైనవి. సొంత గృహ నిర్మాణ లేదా కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. మైత్రి సంబంధ వ్యవహారాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. తమ పిల్లల గురించి చాలా ఆందోళన చెందుతారు. అయితే ఇలాంటి సమయంలో తెలివిగా వ్యవహరించి వారి అవసరాలు తీరుస్తారు. మీ కుటుంబ జీవితంలో ఉత్సాహం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. సోదరులతో కలిసి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల చదువుల్లో విజయాలు సాధిస్తారు. ధర్మ మార్గంలో పైకి వస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. తెలివిగా అధిగమించాలి. ఆవేశం పనికిరాదు. శాంతంగా సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. లేదంటే మీరే ఇబ్బంది పడతారు. నిందారోపణలు ఉంటాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఖర్చు పెరుగుతుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమాధిక్యత. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాదాయం కూడా కొంత తగ్గుతుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. మానసిక ఏకాగ్రతతో కార్య విజయం సాధిస్తారు. ఒంటరిగా ధైర్యంగా ఉండవలసిన పరిస్థితులు ఎదురయ్యే సూచన ఉంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా మెలగడం అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. సామాన్య జీవన యోగాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన ధనం చేతికి వస్తుంది. ముఖ్య కార్యాలను శ్రద్ధతో పూర్తి చేయాలి. దైవబలం సదా రక్షిస్తుంది. ఉద్యోగ రీత్యా మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. పొరుగు వారితో సంభాషణ సమయంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో బాగా చర్చించాలి. అపోహలు తొలగుతాయి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఆవేశపరిచే సన్నివేశాలు ఉంటాయి. మిత భాషణ చేస్తే మిత్రుల అండ లభిస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వివాదాలు తొలగుతాయి. వైద్యులకు ధనాదాయం చాలా బాగుంటుంది. నూతన పెట్టుబడుల నుంచి రాబడి పెరుగుతుంది. కుటుంబ శుభకార్యాలలో పాల్గొంటారు.
నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. పనిచేసే కార్యాలయంలో వృధా ప్రసంగాలు ఇబ్బందులను ఏర్పరుస్తాయి. ఇతరుల పనిభారం కూడా మీపై పడుతుంది. దొరలవాట్ల నుంచి బయటపడతారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆశించిన ధనం చేతికి వస్తుంది. వివాదాలు తొలగుతాయి. వైద్యులకు ధనాదాయం చాలా బాగుంటుంది. నూతన పెట్టుబడుల నుంచి రాబడి పెరుగుతుంది. కుటుంబ శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం లభిస్తుంది. పనిచేసే కార్యాలయంలో వృధా ప్రసంగాలు ఇబ్బందులను ఏర్పరుస్తాయి. ఇతరుల పనిభారం కూడా మీపై పడుతుంది. దొరలవాట్ల నుంచి బయటపడతారు. వ్యక్తిగత అలవాట్లలో మార్పులు ఏర్పడతాయి. వడ్డీ వ్యాపారాలు చేసేవారు భారీ రుణాలు ఇచ్చి ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త పడడం మంచిది. అరటి చెట్టును పూజించండి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యత ఉంటుంది. మీరు కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకోవచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలి. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార బలం విశేషంగా ఉంటుంది. పలు మార్గాల్లో కలిసి వస్తుంది. ధనధాన్య లాభం ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సమాజానికి మేలు చేసే పనులు చేపడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ధనాదాయం సామాన్యం. గృహంలో ఒక శుభకార్యం వలన సందడి నెలకొంటుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. నూతన పరిచయాలు లేదా పెద్దల సహచర్యం లభిస్తుంది. నూతన పదవులు ఆశిస్తున్న వారికి మనోవాంఛా ఫలసిద్ధి లభింపచేస్తుంది. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. సమస్యలు తొలగుతాయి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఈ కారణంగా మీరు కుటుంబ వ్యవస్థను సరిదిద్దడంలో బిజీగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు తమ ఉద్యోగం మారేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. విజ్ఞానం పెరుగుతుంది. 10 మందికి ఉపయోగపడే కార్యాలు చేపడతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. పెట్టుబడుల్లో తగిన లాభాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూలం. నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టడానికి అనుకూలమైన సమయం. వ్యాపార వ్యవహారాలు లాభపూరితంగా ఉంటాయి. వైవాహిక జీవనంలో మాత్రం కొద్దిపాటి అసంతృప్తి ఎదురవుతుంది. నూతన దంపతుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా ఈ మాసం సమస్యలను తగ్గిస్తుంది. ప్రయాణాలు లాభపూరితంగా ఉంటాయి. విదేశీ సంబంధ ఆదాయానికి, ఉద్యోగంలో అనుకూల మార్పుకు, నూతన యంత్రాల కొనుగోలుకు అనువైన కాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మనసులోని కోరికలు 1-2 నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు, కుటుంబ పరంగా చిన్న చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఇంటి పనులన్నింటినీ సోదరుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఏదైనా ప్రణాళిక వేస్తే దాన్ని అమలు చేసేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పాత మిత్రుల కలయికతో సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో బిజీగా గడుపుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ విజయాన్ని పొందుతారు. ఇంట బయట అభిమానించేవారు ఉంటారు. పలు రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల ద్వారా మంచి జరుగుతుంది. సరైన ప్రణాళిక ద్వారా బంగారు భవిష్యత్తు సాధించగలరు. సూర్య నమస్కారం శుభప్రదం. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన కలిగి ఉంటారు. సంతాన ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో వైవాహిక సౌఖ్యం పొందుతారు. సోదరి వర్గం వారికి మీ సహాయం అవసరమవుతుంది. వారి కోసం ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార వృత్తి జీవనం చేసే వారికి ఆదాయం సామాన్యం. ప్రయాణాలు తలపెట్టడానికి నూతన ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. నూతన వాహన యోగం గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం. గృహంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోల్లాసాన్ని పొందుతారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధం విషయంలో శుభవార్త అందుతుంది. ఉద్యోగ ఫలితం అద్భుతంగా ఉంటుంది. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆశయ సాధనలో విఘ్నాలను తెలివిగా అధిగమించాలి. మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రావచ్చు. మీ తండ్రితో కొనసాగుతున్న విభేదాలన్నీ పరిష్కరించబడతాయి. ఈ కారణంగా మీరు చేసే పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. పిల్లలతో సెలవుల సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపుతారు. పక్కనే ఉండి పక్కదోవ పట్టించేవారు ఉంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఒక మంచి జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ వాహన యోగాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. భూ గృహ క్రయ విక్రయాలలో లాభాలు కలుగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు వేడతాయి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం గోచరిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.